ఇప్పుడు ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎల్ఎఫ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అభినయ్ శ్రీనివాస్, మరి కళాకారులు అంటే దక్షిణ డక్కన్ ప్లేటో నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ, ముఖ్యంగా ఇంత వర్షం ఉండి కూడా దీన్ని చూడాలనే ఉద్దేశంతో వచ్చేసినటువంటి మీకందరూ కూడా నేను మొట్టమొదటి ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. నాకు శ్రీనివాస్కు పరిచయం ఎప్పుడైందంటే ఈ శాఖ అంటే ఇప్పుడు పేరు మార్చినారు. దీనికి ముందు ఉన్నటువంటి పేరు ఏంటంటే సాంస్కృతిక శాఖ అంటారు, కల్చరల్ డిపార్ట్మెంట్. 2009 నుంచి ఈ కళా ప్రయాణం సాగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రకంగా ఏదో ఒక కార్యక్రమంలో శ్రీనివాస్ నన్ను ఒక రకంగా చెప్పాలని తగిలిస్తాడు. అలాగే జరిగినటువంటి ఒక ఫంక్షన్ ఇది. ఒకటి సంతోషకరమైనటువంటిది ఏంటంటే ఇంతమంది స్వల్పంగా ఉండవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మిల్టన్ అనే ఆంగ్ల మహాకవి తాను రాసినటువంటి గొప్ప గ్రంథం ప్యారడైస్ లాస్ట్, అందులో ఒక మాట చెప్తాడు, ద చోసన్ ఫ్యూ అని. చోసన్ ఫ్యూ అంటే ఎంపిక చేయబడినటువంటి అద్భుతమైనటువంటి మనుషుడు. కనుక ఈనాటికి జీవం పోసేది నా ఎదుట ఉన్నటువంటి ప్రేక్షకులే. కనుక వాళ్ళకు నేను మనపూర్వంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గంటకు ఈ రేడియోలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ వస్తున్నటువంటి న్యూస్లు ఏంటంటే ఇంకా వర్షం ఎక్కువ పడతాయి, మీరు వీలైనంత వరకు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పితే కూడా మీరు ఇక్కడ వచ్చినందుకు నేను చాలా చాలా రుణపడి ఉంటున్నాము. శ్రీనివాస్ తరపులో మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరి తరపులో కూడా నేను మీకు ధన్యవాదాలు అర్పిస్తుంటున్నాను. ఇంకొకటి కళాకారులకు ఒకటి చెప్పాలంటే, మీరు వచ్చినటువంటి సమయం మంచి సమయమే అయితే వానదేవుడు వర్షదేవుడు వాడు కొంచెం అనుకరించలేదు. అంటే వాడు మన ఇదిలో లేదన్నమాట. ఆయనకి సెపరేట్ రూట్ ఉన్నది, సెపరేట్ సిద్ధాంతాలు అవి ఉంటాయి. మన వేదాలు ఉపనిషత్తులో చదివితే దానికి అర్థం అవుతుంది. అలా ఉంటే కూడా వీళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చారు. అది ఇక్కడ వచ్చి మరి శ్రీనివాస్ వీలైనంత వరకు మంచిగా చూస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించవలసిందిగా కూడా శ్రీనివాస్ తరపులో నేను కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శ్రీనివాస్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అర్పించుకుని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.